ఇక్కడైతే మీకు షూటింగ్ ఏదో జరుగుతూ ఉంది. అది ఏ షూటింగ్ అని మనకు ఐడియా లేదు. ఎంట్రన్స్ మాత్రం ఫ్లవర్ షో అని వేరే లెవెల్గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్లవర్స్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. హాయ్ గాయస్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్. ఈరోజు మనము చెన్నైలో ఉన్నాము. ఆల్రెడీ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా చెన్నైలో టాప్ 5 మోస్ట్ విజిటింగ్ ప్లేస్ గురించి మనమైతే ఫుల్ వీడియో చేయబోతా ఉన్నాము. అంతకంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గాయస్, ఇప్పుడు మనము సెన్ములి పూంగా అనేటువంటి ఒక పూల తోట దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్లవర్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఓన్లీ ఫ్లవర్ పార్క్ అనమాట. ఇక్కడ ఎక్కువ ఎవరికైతే ఫ్లవర్స్ అంటే ఇష్టమో అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి ఈ ఫ్లవర్ పార్క్ని అయితే మీరు విజిట్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా చెన్నైకి ఏదైనా వెకేషన్ కోసం వచ్చినప్పుడు డెఫినెట్గా అయితే దీన్ని ఎవరు మిస్ అవ్వద్దు. మ్యాక్సిమం ఇది చెన్నై మెరీనా బీచ్కి ఒక 4 కిలోమీటర్స్, అదేవిధంగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఒక 4 కిలోమీటర్స్ దగ్గరలోనే మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ మీకు ఇక్కడ ఒక మంచి డెకరేషన్గా మీకు చేయడం జరుగుతుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది నాకు తెలిసి. ఖచ్చితంగా ఎవరైనా వచ్చినట్లయితే ఈ ఫ్లవర్ పార్క్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఇక అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి మీరు కోయంబేడు బస్ స్టాండ్ కావచ్చు, లేదంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ కావచ్చు, మీరు ఎక్కడున్నా సరే మీరు మ్యాప్లో మాత్రం సెన్ములి పూంగా అని కానీ మీరు కానీ సెర్చ్ చేశారంటే మీకు దగ్గరగా ఒక 4-5 కిలోమీటర్స్లో ఇది మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరైతే ఫ్లవర్స్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి గ్రీనరీ, అంతకంటే పక్షులతో మంచి సౌండ్ చాలా బాగుంటుంది. ఒక మంచి వ్యూ అని చెప్పచ్చు. తక్కువ బడ్జెట్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపాయలు మాత్రమే. మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయడానికి చెన్నైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేస్ అయితే ఈ సెన్ములి పూంగా. థ్యాంక్ యూ.